ఇప్పుడు ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగం 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థాలు మాత్రం వైదొలుగుతాయి. కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉన్నదనుకో, స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది. అంటే ఇంద్రియాల ద్వారా విషయాలని గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలుగుతాయి. అంటే మనము ఏ అంగాలతో ఏమేమి ఆలోచిస్తామో ఆ వ్యామోహాలతో మనము ఇంకా జీవితం మీద, ఈ శరీరం మీద వ్యామోహం అంటే ఏంటంటే అన్నిటికీ వర్తిస్తుంది. అది ఏందది? బిడ్డ మీద ప్రేమ పోకపోయినా మన శరీరాన్ని వదిలేసి ఆత్మని భగవంతుడిలో కలుపుకోవాలి అని అంటే మన ఆత్మలో ఈ ఇంద్రియాల మీద ఆసక్తి ఉండకూడదు. చనిపోయే ముందు కూడా ఇంద్రియాల మీద ఆసక్తి ఉండి నా బిడ్డే నా మమత ఆపేక్షలు అవి ఉంటే మనం ఇక్కడే మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాం. ఆపేక్ష లేదనుకో అప్పుడు భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. ఏదైనా ఒకటే ఆలోచించాలి. భగవంతుడి మీద పూర్తి ధ్యానం అయితే ఇంక జీవితాలు ఉండవు, ఇంకా శరీరాలు ఉండవు. శరీరం మళ్ళీ కావాలి అంటే అరే మన బిడ్డ మనకి బాధతోనే మనం పోతాం. శరీరాన్ని ఇక్కడ వదిలేసి వేరే శరీరంలోకి వెళ్ళిపోతాం. అంతేగాని దేవుడి దగ్గరికి అయితే పోం. జై శ్రీకృష్ణ.